Hi my dear friends, welcome back to our channel CV Job Portal. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడు అని ఎదురు చూసినటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ విజయనగరం డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ విజయనగరం డిస్ట్రిక్ట్లో ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారండి. ఇందులో భాగంగా జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ విజయనగరం డిస్ట్రిక్ట్లో అవుట్ సోర్సింగ్ బేసిస్ మీద ఉద్యోగాలకు సంబంధించి చాలా ఏళ్ల తర్వాత మనకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. ఈ నోటిఫికేషన్లో జాబ్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేయాలనే వివరాలు క్లియర్గా మెన్షన్ చేశారండి. ఫ్రెండ్స్, డిఎంహెచ్ఓ విజయనగరం డిస్ట్రిక్ట్ నుంచి మనకు అవుట్ సోర్సింగ్ బేసిస్ మీద గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ద్వారా వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ క్వాలిఫికేషన్ అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ ద్వారా తెలుసుకోబోతున్నాము. నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చానండి. ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఏమంటే ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ క్విక్గా కవర్ చేయబోతున్నాం కాబట్టి మీకు అఫీషియల్ వెబ్సైట్ కూడా మెన్షన్ చేశారు. ఇంకా మీకు అదర్ డీటెయిల్స్ లేదా ఫర్దర్ క్లారిఫికేషన్స్ కావాలి లేదా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలన్నా కానీ టైం టు టైం మన ఛానల్ CV జాబ్ పోర్టల్ని మరియు మన టెలిగ్రామ్ ఛానల్ని చెక్ చేస్తూ ఉండండి. అన్ని రిక్వైర్డ్ సర్టిఫికేట్స్తో పాటు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీరు ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం అనే అడ్రస్కి ఇన్ పర్సన్ ఆర్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా 26/7/2024 నుండి 5/8/2024 ఈవినింగ్ 5 PM లోగా సబ్మిట్ చేయాలని మెన్షన్ చేశారు. పోస్టుల వివరాలు చూసినట్లయితే జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులు అయితే GMC విజయనగరంకి సంబంధించి 9, అలాగే GGH విజయనగరంకి సంబంధించి 17, ఇలా మొత్తం 26 పోస్టులు అయితే ఉన్నాయండి. ఈ జాబ్స్ అన్ని డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా అవుట్సోర్సింగ్ బేసిస్ పైన రిక్రూట్మెంట్ చేస్తున్నారు. జీతం అయితే 18,500 వరకు పే చేస్తారండి. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి రిక్రూట్మెంట్ షెడ్యూల్ డేట్స్ అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. డేట్ ఆఫ్ నోటిఫికేషను జూలై 26, 2024 అయితే రిలీజ్ చేశారు. స్టార్టింగ్ డేట్ ఆఫ్ రిసీప్ట్ ఆఫ్ అప్లికేషన్ అనేటటువంటిది కూడా సేమ్ డేట్నే ప్రారంభమైంది. లాస్ట్ డేట్ ఫర్ రిసీప్ట్ ఆఫ్ అప్లికేషన్ అనేది ఆగస్ట్ 5, 2024 అయితే క్లోజ్ అయిపోతుంది. స్క్రూటినీ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చేసి ఆగస్ట్ 6, 2024 నుండి ఆగస్ట్ 31, 2024 వరకు జరుగుతాయండి. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే సెప్టెంబర్ 2, 2024 అయితే రిలీజ్ చేస్తారు. అబ్జెక్షన్స్ ఏవైనా ఉంటే సెప్టెంబర్ 3, 2024 నుండి సెప్టెంబర్ 10, 2024 మధ్యలో తెలియపరచండి. ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే సెప్టెంబర్ 16 అయితే రిలీజ్ చేస్తారు. జాయినింగ్ ఆర్డర్స్ సెప్టెంబర్ 20వ తారీఖున రిలీజ్ చేస్తారండి. ఈ జాబ్స్కి రోస్టర్ పాయింట్ వైజ్గా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం కేటాయించారండి. ఈ డీటెయిల్స్ అన్ని నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. నోటిఫికేషన్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. పూర్తిగా చదివి అయితే అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వైజ్గా చూసినట్లయితే ఈ పోస్టులకి ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయి ఉండాలి, అలాగే PG డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ కూడా పాస్ అయి ఉండాలి. ఏజ్ అయితే 1/7/2024 నాటికి 18 నుండి 42 సంవత్సరాల మధ్యలో ఉండాలండి. అలాగే SC, ST అండ్ BC వాళ్ళకైతే 5 years, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి అయితే 10 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారండి. ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి OC, EWS అలాగే SC, ST, BC క్యాండిడేట్స్ అయితే 200 రూపీస్ అండ్ అలాగే OC క్యాండిడేట్స్ డైరెక్ట్గా అయితే 300 రూపీస్ ఫీజుని ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం అన్న పేరుపై డిమాండ్ డ్రాఫ్ట్ తీసి అప్లికేషన్తో పాటు జత చేసి సబ్మిట్ చేయాలని నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఈ జాబ్స్కి ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ చేయండి. మీరు మాకు సపోర్ట్ చేస్తేనే కదా మాకు మోటివేషన్గా ఉంటుంది, కాబట్టి మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. నెక్స్ట్, ఈ జాబ్స్కి ఎటువంటి ఇంటర్వ్యూ కానీ ఎగ్జామినేషన్ అనేది కానీ ఉండదు. ఈ విషయం నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అది మనందరికీ తెలుసు. మరి ఎలా 100 మార్క్స్కి సెలెక్ట్ చేస్తారు, ఏ విధంగా సెలెక్ట్ చేస్తారంటే మీ అకాడమిక్ క్వాలిఫికేషన్కి మీకు 75% మార్కులు అనేది వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుందండి. అండ్ మీకు వర్కింగ్ ఏరియా అండ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ని బట్టి కూడా 2 మార్క్స్ లేదా 1 మార్క్ లేదా 2.5 మార్క్స్ అనేటటువంటి మెన్షన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, ట్రైబల్లో ఏరియాలో కనుక వర్క్ చేస్తే 2.5 మార్క్స్ ఇస్తారు, అర్బన్లో కనుక వర్క్ చేస్తే 1 మార్క్, రూరల్లో కనుక వర్క్ చేస్తే 2 మార్క్స్ అనేటటువంటి వెయిటేజ్గా ఇస్తారండి. అండ్ అలాగే COVID-19 టైంలో వర్క్ చేస్తే 6 months అబవ్ కనుక చేస్తే 5 మార్క్స్ అండ్ 1 year కనుక చేస్తే 10 మార్క్స్ అయితే వెయిటేజ్ కింద ఇస్తారు. ఈ బేసిస్ మీద కేటగిరైజేషన్ అనేది ఉంటుంది ఇన్ రిగార్డ్స్ టు సెలక్షన్ క్రైటీరియా అండి.
ఫ్రెండ్స్, మీ 10th క్లాస్ మార్క్స్ షీట్స్ కానివ్వండి, డిగ్రీ కానివ్వండి, లేదా లోకల్ నాన్ లోకల్ సర్టిఫికేట్స్ కానివ్వండి, టీసీ కానివ్వండి, క్యాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా అప్లికేషన్తో అటాచ్ చేసి ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, విజయనగరం అనే అడ్రస్కి ఆగస్టు 5, 2024లోగా సబ్మిట్ చేయాలి. ఫ్రెండ్స్, ఇదే అప్లికేషన్ అండి. మీరు ఈ అప్లికేషన్ని మనం ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఈ జాబ్స్కి మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే డైరెక్ట్గా మనకి నోటిఫికేషన్లో పీడిఎఫ్ ఫైల్ అనేది ఇస్తారు. దాన్ని మీ ఫోన్లోనికి డౌన్లోడ్ చేసుకొని నెట్ సెంటర్కి వెళ్ళి ప్రింట్ తీసుకొని ఇంటికి తెచ్చుకొని మీరు దాన్ని ఫిల్ చేసి దానికి కావాల్సినటువంటి జెరాక్స్ కాపీలు ఏవైతే ఉంటాయో అన్నిటిని అప్లికేషన్కి అటాచ్ చేసి సబ్మిట్ చేయాలి. అప్పుడు మీ అప్లికేషన్ తీసుకొని మీకు ఒక అక్నాలజ్మెంట్ రిసిప్ట్ అనేది మీ అప్లికేషన్ నెంబర్ వేసి ఇస్తారండి. అయితే ఈ అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలి ఫస్ట్ చూడండి. మీ యొక్క కలర్ పాస్పోర్ట్ ఫోటో ఒకటి ఇక్కడ పేస్ట్ చేయాలండి. అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అన్న చోట మీరు అప్లై చేసే పోస్ట్ పేరు రాయాలి. అప్లికేషన్ నెంబర్ అనేది ఆఫీస్ వాళ్ళే ఫిల్ చేసుకుంటారు. నెక్స్ట్ మీ పేరు రాయాల్సి ఉంటుంది. అభ్యర్థి పేరు ఉన్న చోట మీ పేరు బ్లాక్ లెటర్స్లో మాత్రమే రాయాలి. నెక్స్ట్ మేల్ అండ్ ఫీమేల్ అనేటటువంటిది జెండర్లో రాయాలి. నెక్స్ట్ తండ్రి పేరు రాయాల్సి ఉంటుందండి. పుట్టిన తేదీ అనేది మీకు డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ రాయాల్సి ఉంటుందండి. సోషల్ స్టేటస్ అంటే మీ యొక్క సబ్ క్యాస్ట్లు ఉంటాయి కదా, అవి రాయాలి. అంటే కులం, క్యాస్ట్ ఏంటి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీనా, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అనేది మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. వెయిటేజ్ మార్క్స్ కోసం మీరు ఇంతకుముందు ఏమైనా వర్క్ చేస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ రాయండి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అయితే ఎస్ అని, లేకుంటే నో అని రాయండి. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అయితే ఎస్ అని, లేకుంటే నో అని రాయండి. నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ రాయాలి. డీడీ పర్టికులర్స్ అన్నీ కూడా ఇక్కడ ఫిల్ చేయాలండి. నెక్స్ట్ మీ అడ్రస్ రాయాలండి. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి కూడా రాయాలండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ రాయండి. ఇక్కడ మీ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే రాయండి. నెక్స్ట్ క్లాస్ 4th నుండి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్ లోకల్ నాన్ లోకల్ డిసైడ్ చేయడం కోసం ఇక్కడ మీరు సబ్మిట్ చేయాలండి. ఫైనల్గా డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేసి సంతకం చేయాలి. ఏవైతే మీకు అప్లికబుల్ అవుతాయో మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే ఉంటాయో వాటిని కూడా అటాచ్ చేయండి. ఇక్కడతో మనకి అప్లికేషన్ ఫిల్ అప్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ పోస్టులు కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ పోస్టులు కదా, పర్మనెంట్ కాదు కదా అని భయపడవలసిన అవసరం ఏమాత్రం లేదండి. జనరల్గా ఈ పోస్టులు ప్రతి సంవత్సరం రెన్యూవల్ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే ప్రతిసారి కొత్త వారిని రిక్రూట్ చేసుకుంటే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ దొరకరు కదా. అలాగే ఈ పోస్టులకి సెలెక్ట్ అయ్యి ఎక్స్పీరియన్స్ సంపాదించి ఇంకా మంచి మంచి జాబ్స్కి సెలెక్ట్ అవ్వాలని ఆశిస్తున్నాను. ఇంటర్వ్యూకి వెళ్తే ఇంటర్వ్యూ అంటే అది ఓన్లీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమేనండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తే అక్కడ మీకు జాబ్ వచ్చిందా లేదా అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో వెరీ లెస్ టైమ్ ఆఫ్ ది పీరియడ్లో ఈ నోటిఫికేషన్ క్లోజ్ అయిపోయి ఇమ్మీడియట్ జాయినింగ్ కూడా ఉంటుంది. ఇవన్నీ చూసుకుని తొందరగా అప్లై చేసుకోవాలి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మన యూట్యూబ్ ఛానల్ సివి జాబ్ పోర్టల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. హ్యావ్ ఏ నైస్ డే.